హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే పన్నీర్ వ్రాప్ అనమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు ముందుగానే వ్రాప్ చేసుకోవడానికి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. అండ్ కావాల్సినవి ఈ పన్నీర్ వ్రాప్ చేసుకోవడానికి మనకు కొన్ని వెజిటేబుల్స్ కావాలి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్ తీసుకున్నాను. అండ్ ఆల్సో పన్నీర్ తీసుకోండి, లైక్ 70 grams అలాగా. ఒక పర్సన్కి అయితే 70 grams, నైట్ టైం 70 grams తీసుకుంటే ఫ్యాట్ అనేది రాదు. దీన్ని నేను ఇలా పచ్చిది వేయను, కొంచెం ఫ్రై చేస్తాను ప్యాన్ మీద కొన్ని స్పైసెస్ యూస్ చేసి. అండ్ ఆల్సో మామూలుగా వ్రాప్ అంటే బయట మైనస్ యూస్ చేస్తారు, మనం మైనస్ యూస్ చేయకుండా కర్డ్తో ఎలాగా అండ్ లో ఫ్యాట్ అండ్ లో క్యాలరీస్ విత్ హై ప్రోటీన్ వ్రాప్ అనేది చేస్తాను. అండ్ ఇట్ ఆల్సో helps to reduce weight also. So let's get into the healthy and tasty paneer wrap. నేను చెప్పిన వెజిటేబుల్స్ కొంచెం లైట్గా సార్ట్ చేసుకుంటే మంచిది, మరీ పచ్చిగా తినలేరు కాబట్టి. సో దీనికి ముందుగా ఒక కడాయి తీసుకొని 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేయాలన్నమాట. ఇట్స్ ఇనఫ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్, ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా. మీకు పచ్చి వాసన అనిపించకుండా, పచ్చిగా తింటున్నారు అనిపించకుండా. యాక్చువల్లీ అట్లా రా తింటేనే మంచిది, బట్ ఇట్ ఆల్సో గుడ్. లో ఫ్లేమ్ మీదనే వేయించుకోండి, ఎందుకంటే అప్పుడే మంచిగా ఉంటుంది. హైగా అయితే అవి సరిగ్గా వేగవు, ఆయిల్ త్వరగా అయిపోతుంది. సో కొంచెం సాఫ్ట్ చేసుకోండి. ఎక్కువ వద్దు, ఒక 10 minutes సరిపోతుంది లో ఫ్లేమ్ మీద. అండ్ ఆల్సో ఇంకో సైడ్ మనం పన్నీర్ని కూడా ఫ్రై చేద్దాం. పన్నీర్ రెడీ చేసుకోవడం చెప్పాను కదా, ఇంత చిన్న స్లైసెస్ అయితే సరిపోతాయి. అండ్ మీకు కావాల్సినంత పన్నీర్ తీసుకోండి. మ్యాక్సిమం 70 grams ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. అండ్ దీనికి నేను కొన్ని స్పైసెస్ కోట్ చేయాలని చెప్పాను కదా, నేను కొంచెం గరం మసాలా, కొంచెం కారం, పసుపు అండ్ ఉప్పు, కర్డ్ తీసుకున్నాను కలవడానికి. సో వీటిని మిక్స్ చేసేసి కోట్ చేద్దాము. మీ ఇష్టం, కర్డ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మిక్స్ అవ్వడానికి మీకు కొంచెం బటర్ ఆర్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు లైట్గా. పర్సనల్ చాయిస్ అది ఇది. సో వీటిని కోట్ చేద్దాం. ఇలా మిగిలిన పీసెస్ కూడా కోట్ చేసేసుకోవాలి. వీటిని ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాం. ఓకే, పన్నీర్ స్టఫ్ కూడా రెడీ అయింది. దీన్ని ఫ్రై చేసేసి ఈలోపు మీరు ఆ చపాతీ పిండి ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని మీరు చపాతీ చేసి పెట్టుకోండి.
స్ప్రెడ్డింగ్కి నేను మైనస్ కాకుండా కర్డ్ యూస్ చేస్తాను అని చెప్పాను కదా. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా. పెప్పర్ లేదు, సో మీరు పెప్పర్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్ప్రెడ్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకోండి. ఇలా చపాతీ ఒకటి రెడీ చేసుకొని ముందుగానే చేసి పెట్టుకున్న స్ప్రెడ్ని అప్లై చేసుకోండి. ఈవెన్గా మీకు ఎంత అవసరపడుతుందో అంత స్ప్రెడ్ చేసుకొని అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. చూస్తుంటేనే ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా, తింటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవడమే. మన పన్నీర్ వ్రాప్ రెడీ అయిపోయింది. హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ వ్రాప్. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. వ్రాప్ చాలా పెద్దగా ఉంది, పట్టుకోలేను. సో నేను అన్నీ కలిపి ఒకసారి తీసుకొని టేస్ట్ చేస్తాను. యా, హెవెన్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.